చెత్తగుట్టల్లో బాల్యం బందీ అయిందట. ఎక్కడిది? జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ప్రాంతంలో పిల్లల విద్య ఆరోగ్యం పైన ఎఫెక్ట్. అనారోగ్యం, కాలుష్యంతో చదువుకు దూరం అవుతున్న చిన్నారులు 33% మంది చిన్నారులకు శ్వాసకోశ వ్యాధులు. బడికి వెళ్లాలంటే రోజు 3 కిలోమీటర్ల పైన నడవాల్సిందే. ఆర్థిక ఇబ్బందులతో 34% డ్రాప్అవుట్లు. 21% మంది బాల కార్మికులుగా మారుతున్నారు. గోల్కొండ ఆర్మీ పబ్లిక్ స్కూల్ ఫ్యాకల్టీ రీసెర్చ్లో వెల్లడి అట. దీని మీద చాలా వీడియోలు వచ్చినాయి. 21% మంది పిల్లలు, అక్కడ ఉన్న పిల్లలు, జవహర్ నగర్ డంప్ యార్డ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న పిల్లలు బాల కార్మికులుగా మారుతున్నారు. అంటే చదువుని అర్ధాంతరంగా ఆపేస్తున్నారు, అసలు స్కూల్కే వెళ్ళట్లే. కారణం ఏంటి అంటే ఆర్థిక ఇబ్బందులు. గవర్నమెంట్ స్కూల్ లేదు, ఎక్కడికి తీసుకెళ్ళాలి? ప్రైవేట్ స్కూల్కి పంపించాలి, పైసలు లేవు. ఎంత దారుణమైన సిచ్యువేషన్ ఇది. ఎక్కడ ఉంది ఇది? జవహర్ నగర్ హైదరాబాద్ నడిబొడ్డున ఉన్నది. జవహర్ నగర్ అంటే ఒక మినీ ఇండియా లాంటి ఆ ప్రాంతం. అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల జవహర్ నగర్లో మనకు కనిపిస్తూ ఉంటారు. వేరే వేరే దేశాల, రాష్ట్రాల ప్రజలు అక్కడ ఉంటారు. ఇంకో అనారోగ్యం అట, కాలుష్యం, ఇవన్నింటికి ఆ చిన్నారులు చదువుకు దూరం అవుతున్నారు. సిటీ నలుమూలల నుంచి వచ్చే వేల టన్నుల చెత్తా చెదారం మధ్య వేలాది మంది చిన్నారుల భవిష్యత్తు బుగ్గిపాలవుతోంది. పర్యావరణ కాలుష్యం, అధికారుల నిర్లక్ష్యం, భౌగోళిక అడ్డంకులు వెరసి జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పేద విద్యార్థుల చదువు, ఆరోగ్యం ప్రశ్నార్థకంగా మారింది. ఆర్మీ పబ్లిక్ స్కూల్ గోల్కొండ జాగ్రఫీ ఫ్యాకల్టీ ఎం కామరాజు ఆధ్వర్యంలో ఎడ్యుకేషన్ సస్టైనబిలిటీ అండ్ సొసైటీ ఇంటర్నేషనల్ జర్నల్ కోసం నిర్వహించిన రీసెర్చ్లో సిటీ శివారులో ఉన్న జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ప్రాంతంలో విద్యార్థుల విద్య, ఆరోగ్య పరిస్థితి వెలుగులోకి వచ్చిందట. ఎంత ఘోరంగా ఉందట అంటే 2025-26 కాలానికి సంబంధించి సుమారు 150 కుటుంబాల డేటాను విశ్లేషించి రూపొందించిన ఈ రిపోర్ట్ జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ప్రాంతంలో దాగి ఉన్న కొత్త సమస్యలను వెలుగులోకి తెచ్చింది. పిల్లల్లో శ్వాసకోశ సమస్యలు. జవహర్ నగర్ అంటేనే హైదరాబాద్ సిటీకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన భారీ డంపింగ్ యార్డ్. దాదాపు 350 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ యార్డ్లోకి ప్రతిరోజు 4500 మెట్రిక్ టన్నుల చెత్త వచ్చి చేరుతోంది. ఈ చెత్త కుప్పల నుంచి వచ్చే దుర్వాసన, విషవాయువుల మధ్యనే విద్యార్థులు చదువుకోవాల్సి వస్తున్నది. సర్వే ప్రకారం 41% ఇండ్లు ఈ డంపింగ్ యార్డ్కు కిలోమీటర్ దూరంలోపే ఉన్నాయి. దీనివల్ల గాలి, భూగర్భ జలాలు పూర్తిగా కలుషితమైనవి. గాలి నాణ్యత పూర్ కేటగిరీలో ఉందని 63% మంది బాధితులు మొరపెట్టుకుంటున్నారు. ఈ పర్యావరణ అసమానతే విద్యార్థులను చదువుకు దూరం చేసే ప్రధాన అడ్డంకిగా మారింది. కాలుష్యం వల్ల చిన్నారుల ఆరోగ్యం దారుణంగా దెబ్బతింటోంది. విషవాయువులు పీల్చడం వల్ల 33% మంది పిల్లలు శ్వాసకోశ వ్యాధులతో సతమతమవుతున్నారు. అనారోగ్యం కారణంగా నెలకు కనీసం ఒక్కసారైనా పిల్లలను బడికి పంపలేకపోతున్నామని 57% కుటుంబాలు చెప్తున్నాయట. బడికి పోవాలంటే 3 కిలోమీటర్లు నడవాలి. జవహర్ నగర్లో ప్రజలకు కనీస రవాణా సౌకర్యాలు లేవు. కేవలం 22% మందికి మాత్రమే కిలోమీటర్ లోపుగా స్కూళ్ళున్నాయి. 30% మంది విద్యార్థులు ప్రతిరోజు 3 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం నడవాల్సి వస్తోంది. సరిగ్గా బస్సులు లేక, ఆటో ఖర్చులు భరించలేక చిన్నారులు కాలినడకనే వెళ్తున్నారు. అబ్బాయిలతో పోలిస్తే ఆడపిల్లలే ఈ దుస్థితికి ఎక్కువగా బలైపోతున్నారు. అబ్బాయిల గైర్హాజరు అంటే స్కూల్కు పోని వాళ్ళు 32% ఉంటే అమ్మాయిల గైర్హాజరు 46% ఉన్నది. బాలికల్లో ఈ పరిస్థితికి ప్రధాన కారణం స్కూళ్లలో కనీస పారిశుద్ధ్య వసతులు లేకపోవడమే. సర్వే చేసిన స్కూళ్లలో కేవలం 43% బడుల్లో మాత్రమే అమ్మాయిలకు ప్రత్యేక టాయిలెట్స్ ఉన్నాయి. దీనికి తోడు భద్రతా కారణాల దృష్ట్యా తల్లిదండ్రులు కూడా వారిని దూరాన ఉన్న స్కూళ్లకు పంపేందుకు జంకుతున్నారు. ఆ కంపుకు తోడు ఆర్థిక ఇబ్బందులు. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సుమారుగా 48,216 మంది జనాభా ఉన్నారు. అందులో అత్యధికులు వలస కూలీలే. ఇతర జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి పొట్ట చేత పట్టుకొని వచ్చిన వారే ఇక్కడ కూలీ, చెత్త ఏరడం వంటి పనులు చేస్తూ జీవిస్తున్నారు. వీరంతా అట్టడుగు వర్గాల వారే కావడంతో వారి ఆర్థిక స్థితిగతులు విద్య మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తున్నాయి. నెలకు 10,000 కంటే తక్కువ ఆదాయం వచ్చే కుటుంబాలు 46% ఉన్నాయట. అంటే కనీసం 10,000 కూడా రావట్లేదట వాళ్ళకి. 10,000 ఆదాయంతో తిండికే తిప్పలయ్యే పరిస్థితుల్లో ఇక్కడి విద్యార్థులకు అక్షరం అందని ద్రాక్షలా మారింది. ఆర్థిక ఇబ్బందుల వల్ల 34% మంది పిల్లలు మధ్యలోనే బడి మానేస్తుంటే 21% మంది చైల్డ్ లేబర్గా అంటే బాల కార్మికులుగా మారుతున్నారట. ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి. అమర్త్య సేన్ క్యాపబిలిటీ అప్రోచ్ సిద్ధాంతం ప్రకారం ఒక మనిషికి కేవలం అవకాశాలుంటే సరిపోదు, వాటిని ఉపయోగించుకునే సామర్థ్యం కూడా ఉండాలి. కానీ జవహర్ నగర్ విద్యార్థులకు కనీస ఆరోగ్య వాతావరణమే అక్కడ లేదు. అనారోగ్యం, ఆకలి, కాలుష్యం మధ్య ఉన్న పిల్లలు
చదువులో రాణించడం అసాధ్యమని చెబుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల ఏటేటా డ్రాపౌట్ల సంఖ్య పెరుగుతోంది. మున్సిపల్ ప్లానింగ్లో భాగంగా శివారు ప్రాంతాలను కేవలం చెత్త వేసే ప్రాంతాలుగా చూడకుండా అక్కడి ప్రజల విద్య ఆరోగ్యంపై ఫోకస్ పెట్టాలని కామరాజ్ అంటే ఎవరైతే రిపోర్ట్ తయారు చేసిరో ఆయన ప్రభుత్వానికి సూచిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కాలుష్య నివారణ చర్యలు చేపట్టడంతో పాటు బస్తీల్లో విద్యా వసతులు మెరుగుపరచాలని ఈ రీసెర్చ్ ద్వారా డిమాండ్ చేశారు. ఎంత ఘోరం అసలు ఈ డంపింగ్ యార్డ్ని ఇక్కడి నుంచి తరలించాలి అనే ఒక పెద్ద ప్రయత్నం ఇంతవరకు జరగలే. ప్రజల నుండి డిమాండ్ మాత్రం విపరీతంగా, ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ విస్తరించిన తర్వాత అది కోర్ హైదరాబాద్ కిందకి వచ్చేసింది ఆ ప్రాంతం అంతా. దాదాపుగా 5 నుంచి 10 కిలోమీటర్ల రేడియస్లో ఆ డంప్ యార్డ్ వాసన అంతా, ఆ పొల్యూషన్ అంతా గాలిలో వ్యాపిస్తున్నది. భూమి దాదాపుగా ఒక 3-4 కిలోమీటర్స్ రేడియస్లో భూమి నేల కలుషితమైంది. గాలి ఒక 10 కిలోమీటర్ల వరకు పొల్యూట్ అయిపోయింది. రకరకాలుగా చెప్పినారు. దీంట్లో కూడా పెద్ద పెద్ద స్కామ్లు మళ్ళీ ఇంట్లో కూడా పోయిన గవర్నమెంట్లో ఈ గవర్నమెంట్లో దాంట్లో ఉపయోగించే వెహికల్స్ ఈ వ్యవహారాలు ఇవన్నీ చాలా ఉన్నాయి మళ్ళీ.